వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఈ మధ్య కాలంలో అనుమానంతో భర్తలు భార్యలు చంపుతున్నారు, భార్యలు భర్తల్ని చంపుతా ఉన్నారు. అలాగే పెళ్ళి కాకుండానే కొంతమంది లీవింగ్ రిలేషన్లో ఉండి బాయ్ ఫ్రెండ్ మీద అనుమానంతో ఫ్రెండ్స్తో కలిసి చంపేస్తూ ఉన్నారు. లేదంటే ప్రియురాలు అనుమానంతో ఆ బాయ్ ఫ్రెండ్ తన ఫ్రెండ్స్తో కలిసి తనని చంపేస్తూ ఉన్నాడు. చంపడం కామన్ ఈ రెండు వర్గాల్లో కూడా. అంటే ఈ భార్యాభర్తలు, ఇటు లీవింగ్ రిలేషన్లో ఉన్న బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, లవర్స్. అయితే రీసెంట్గా అటువంటి సంఘటన ఒకటి కర్ణాటకలో జరిగింది. కాకపోతే ఈమె సీరియల్ ఆర్టిస్ట్, ఆల్రెడీ వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయింది, వాళ్ళిద్దరిది కూడా ప్రేమ పెళ్ళి, వాళ్ళిద్దరికి ప్రేమ కానుకగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అమృతధారై అనే ఒక సీరియల్ కన్నడలో చాలా ఫేమస్. తెలుగులో కూడా డబ్బింగ్లో వస్తుంది అనుకుంటా, నాకు దాని గురించి పూర్తి విషయాలు తెలియదు. ఈ ఆర్టిస్ట్ మాత్రం చాలా ఫేమస్. తన పేరు శృతి. తెలుగులో కూడా కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ ఈమె చేసింది. కానీ కర్ణాటకలో ఈ కన్నడ సీరియల్స్కి సంబంధించి ఆమె చాలా మంచి పేరు తెచ్చుకుంది, ఫేమస్ ఆర్టిస్ట్. ఈమె భర్త తినపైన అనుమానంతో కత్తితో దాడి చేశాడు. ఎస్, త్రుటిలో తప్పించుకుంది, లేకపోతే ప్రాణాలకే చాలా ప్రమాదం అయ్యాయి. ఇప్పటికీ తన ఐసీయూలో ఉంది, ఆ ప్రాణాల మీద పోరాటం చేస్తూ ఉంది. కొన్ని గంటలు గడిస్తే కానీ డాక్టర్లు కూడా ఏం చెప్పలేమంటూ కూడా చెప్తా ఉన్నారు. అమృతధార సీరియల్ శృతి ఎన్నో ఏళ్ల నుంచి ఆ సీరియల్లో ఆమె నటిస్తూ ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకుంది అమరేష్ అనే ఒక వ్యక్తిని. రీసెంట్గా అమరేష్ అనే ఒక వ్యక్తికి ఈ మహిళ పైన, తను పెళ్లి చేసుకున్న భార్య పైన అనుమానాలు వచ్చాయి. ఈమె మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది అనే ఒక అనుమానంతో వాళ్ళిద్దరి మధ్య చాలా ఏళ్ళు గొడవలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే టైంలో శృతికి సంబంధించిన వాళ్ళ బ్రదర్, అంటే వీళ్ళ గొడవలు కొంచెం తగ్గే వరకు తనతో పాటు ఉంటే బెటర్ అని చెప్పి, అలాగే తనకి ఏం కాకుండా ఉండడానికి, తను సేఫ్ సైడ్లో ఉంచడానికి ఆ బ్రదర్ను కూడా ఈమె ఇంట్లోని తెచ్చుకుని పెట్టుకుంది. శృతి బ్రదర్ వాళ్ళతో పాటే కలిసి ఉంటున్నాడు. అయితే ఆ గొడవ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. ఈ అనుమానం పేరుతో ఇంకా ఆమె ఏ పని చేసినా ఇంకా అమరేష్కి అది తప్పులానే కనిపిస్తూ ఉంది. రీసెంట్గా ఏదో షాపింగ్ అని చెప్పి వెళ్ళింది శృతి. ఆ డబ్బుల వ్యవహారంలో కూడా కాస్త గొడవ చాలా ఎక్కువైంది. ఇక ఆమె ఇంకా తట్టుకోలేక ఆమె ఏం చేస్తుందంటే, దగ్గరలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. హనుమంత్ నగర్ పోలీస్ స్టేషన్ ఒక 2 రోజుల క్రితం వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చింది. దాని తర్వాత అమరేష్ని పోలీసులు పిలిపించి ఈ కథ అంతా గురించి అడిగే ప్రయత్నం చేశారు. అసలు ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్య ఏంటి, ఇదంతా కూడా మాట్లాడారు. కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ వెనక్కి పంపించారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు, పిల్లల పాపలతో హ్యాపీగానే ఉన్నారు. అయితే అక్కడి నుంచి వేరే ఇంటికి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. ఎందుకంటే మీరు ఒక ప్లేస్లో ఉన్నప్పుడు మీరు తరచుగా గొడవ పడితే ఆ పక్కన ఉండేవారికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవడమో, వాళ్ళ దగ్గర మనం తల ఎత్తుకుని బ్రతకలేక వెళ్ళిపోవడమో, లేకపోతే వాళ్ళు మనల్ని తిట్టించి అక్కడి నుంచి పంపించడమో, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో మొత్తానికి ఏ కారణం చేత అయితే వీళ్ళైతే మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోయారు, వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయారు. వెళ్ళిన 2 రోజులకి మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈసారి అమరేష్ శృతిని ఎలా అయినా సరే చంపేయాలి, ఆమె బ్రతుకు ఉండకూడదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక పెప్పర్ స్ప్రే తీసుకొచ్చి శృతి కళ్ళల్లో కొట్టాడు ఆమె వంటింట్లో ఉన్న టైంలో. వెంటనే తనతో పాటు తెచ్చుకున్న కత్తి తీసుకుని పొట్టపైన, మెడపైన, తొడపైన, ఛాతిపైన ఒక్కసారిగా ఫాస్ట్గా ఆ బాడీ పార్ట్స్ పైన అటాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంకా నేను పొడిచిన ఆ పొడుపులకి ఆమె ఇంకా బ్రతికే ఛాన్సే లేదంటూ కూడా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే తీవ్ర రక్తస్రావం అవుతూ ఆమె బాడీ అక్కడే ఉంది. ఆ కేకలు వినపడి ఆ పక్కన ఉన్న కొంతమంది స్థానికులు వెంటనే వచ్చారు. దాని తర్వాత దగ్గరలో ఉన్న విక్టోరియా హాస్పిటల్కి ఆమె తరలించారు. ప్రజెంట్ ఆమె ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. కొన్ని గంటలు గడిస్తే కానీ డాక్టర్స్ కూడా చెప్పలేమంటూ కూడా చెప్తున్నారు. అబ్జర్వేషన్లో ఉంది ప్రజెంట్, ఆమె ఐసీయూలో ఉంది. ఇద్దరు పిల్లలు. అమరేష్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏంటి గొడవలు ఏంటి, చంపడానికి గల కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి? అయితే ఇతనికి ఉన్నది మాత్రం ఒక అనుమానంతోనే తనపైన అటాక్ చేశాడు.
చాలామంది సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, మూవీ ఆర్టిస్టులు కావచ్చు, ఇలా చాలామంది పెళ్లి చేసుకున్నవారు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నవారు ఎక్కువ శాతం వాళ్ళందరూ కూడా విడిపోయేది అనుమానమే. ఎందుకంటే మనం వర్క్ ప్లేస్‌లో మనతో పాటు ఫ్రెండ్లీగా ఉన్న వారితో కొంచెం క్లోజ్‌గా ఉంటాం, చనువుగా ఉంటాం. అది ఏంటంటే కొంతమంది హస్బెండ్స్‌కి నచ్చదు. కొంతమంది వైఫ్స్‌కి కూడా అది నచ్చదు. అలానే ముఖ్యంగా ఈ మూవీ ఇండస్ట్రీ అలాగే ఈ సీరియల్‌కి సంబంధించిన ఇలాంటి ప్లేసెస్‌లో కూడా ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొంచెం క్లోజ్‌గా ఉండడము. ఎందుకంటే ఒక హీరోయిన్ ఒక హీరోతో చేస్తది. హీరోయిన్ వేరే హస్బెండ్. హీరోతో కొంచెం క్లోజ్‌గా ఉండడమో లేకపోతే రొమాంటిక్ సీన్స్ చేయడమో ఇవన్నీ కూడా హస్బెండ్‌కి నచ్చవు. అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అనుమానాలు స్టార్ట్ అవుతాయి. ఈమె కొంచెం క్లోజ్‌గా చేస్తుంది. క్లోజ్‌గా మూవ్ అవుతుంది అని హస్బెండ్ టార్చర్ పెట్టడమో, లేదంటే ఆ వృత్తిని పూర్తిగా మానేయమని చెప్పడమో, ఆ జాబ్‌ని మానేయమని చెప్పడమో, నువ్వు ఇంకా ఆ ప్లేస్‌కెళ్ళొద్దు, అక్కడ రిజైన్ చేసేయి, కొత్తగా జాబ్ చూసుకొని చెప్పడమో అని చెప్తారు చాలామంది గూడా. కాకపోతే వాళ్ళకి కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది అక్కడున్న జాబు, ఆ ఫ్రెండ్లీ నేచర్ అంతా కూడా. వాళ్ళు నేను మాననని వాళ్ళ మొఖం మీద చెప్తారు. అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. నేను మానను, నా ఇష్టం, నేను ఇదే చేసుకుంటా, నాకు హ్యాపీగా ఉంది, నాకు కంఫర్ట్‌గా ఉంది. నీకేంటి లాభం అంటే, ఓహో! పలానా చోట పలానా పర్సన్‌తో నువ్వు హ్యాపీగా ఉన్నావు. అందుకనే కదా నువ్వు ఆ జాబ్‌కెళ్తాను అంటున్నావు. అదే నీ రీజన్, ఇంకేం లేదు రీజన్. అందుకే నువ్వు మానట్లేదంటూ కూడా. అక్కడి నుంచి స్టార్ట్ అయితాయి మాట గొడవలు. సో, ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి అనుమానాలు ఇంకా ఎక్కువగా అవుతాయి. ఎలా అయిపోతాయంటే, వాళ్ళు ఎక్కడికెళ్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళ వెనకాల మనం ట్రావెల్ చేసే ప్రయత్నం చేస్తామన్నమాట. వెంబడించే ప్రయత్నం చేస్తాం. సో, దాని తర్వాత వాళ్ళపైన ఇంకా అనుమానం ఇంకా ఎక్కువ కావచ్చు. దాని గురించి ఆలోచిస్తూ, దాని గురించే మాట్లాడుతూ, దాని గురించే గొడవలు పడుతూ, అది కాస్త విపరీతమైన కోపాన్ని మనలోనే పెంచేస్తుంది. సో, ఇంకా వారు మనకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు, వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వడం అవసరమా అనిపిస్తుంది. సో, దాంతో ఒక నిర్ణయానికొస్తారు. నేను హ్యాపీగా లేనప్పుడు తను కూడా హ్యాపీగా ఉండకూడదని చెప్పేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని, ఇలాంటి దారుణాలకి పాల్పడతా ఉంటారు. ఇక్కడ 'అమరేష్' విషయంలో కూడా ఈ వ్యక్తి చేసింది అదే. ఆహ్, తను వేరే వ్యక్తితో కొంచెం చనువుగా ఉంటుంది. ఆర్టిస్టుల్లో ఖచ్చితంగా చనువుగా ఉంటారు. ఆ వర్క్ ప్లేస్ అలా ఉంటుంది. ఆ వర్క్ అలాగా ఉంటుంది. సో, ఇతనికి అది నచ్చలే. మానేయమని చెప్తున్నాడు కానీ వినట్లా. ఎందుకంటే దాని నుంచి ఈమెకి మంచిగా డబ్బులొస్తున్నాయి. హ్యాపీగా ఉంది. కానీ ఇతనికి మాత్రం విపరీతమైన అనుమానాలున్నాయి. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సో, ఇంకా దాని గురించే తరచుగా గొడవలు కావటం, చెప్పింది వినకపోవటం, దాంతో ఇతను ఎలా అయినా సరే తనని హతమార్చాలి, హత్య చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. పిల్లల గురించి మాత్రం ఆలోచించలేదు. చంపేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని తనపైన కత్తితో దాడి చేశాడు. సో, చాలా వరకు కూడా ఇటు సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, మూవీ ఆర్టిస్టులు కావచ్చు, విడిపోతున్నవారు, డైవర్స్ తీసుకుంటున్న వారికి కూడా ఇదే ఇబ్బంది. అనుమానం వల్లే, ఒక అనుమానం జబ్బు వల్లే చాలామంది విడిపోతా ఉన్నారు. దాని తర్వాత కొంతమంది హత్యలు చేస్తున్నవారు కేవలం అనుమానాల వల్లే. అవి నిజమా, అబద్ధమా అనేవి పూర్తిగా తెలీదు. కానీ వారనుకున్నది మాత్రం చేయాలి. హత్యలు చేస్తారు, జైలు పాలవుతారు. ఇటు హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళకి సంబంధించిన గొడవలు హత్యలకు దారితీస్తున్నాయన్నది కూడా ముఖ్యంగా ఇటువంటి అనుమానం జబ్బుల వల్లే. ఇటు లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి హత్యలు చేయడానికి కారణం కూడా ఇటువంటి అనుమానం గొడవల వల్లే. కొన్ని చోట్ల మాత్రం నిజంగానే ఇటువంటి వివాహేతర సంబంధాలు ఉంటున్నాయి. నిజంగా వాళ్ళు కూడా హత్య చేస్తా ఉన్నారు. సో గైస్, చూశారు కదా, కేవలం భర్త భార్యల మధ్య మూడో వ్యక్తి రావటం. అంటే ఆ వ్యక్తి నిజంగానే వచ్చాడా లేదనేది పక్కన పెడితే ఆ వ్యక్తి పైన అనుమానం రావటం. అంతే, అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇటువంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఎలా ఉంటే బెటర్ అంటారు? అలాగే ఇట్లాంటి దాడులు చేసే వారికి ఎటువంటి శిక్ష అయితే కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.